ఈరోజు నేను రెగ్యులర్గా చేసే చట్నీ కాకుండా స్పెషల్గా నువ్వులతో చేసిన చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. టేస్ట్ అయితే అద్రిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పాన్లోకి 2 లేదా 3 ఎండుమిరపకాయలు, అరించి అల్లం ముక్క, అరకప్పు వరకు తెల్ల నువ్వులు వేసేసి 1 సెకండ్ పాటు అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 గ్రీన్ చిల్లీ కూడా వేసేసి 1 సెకండ్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నచ్చిన వాళ్ళు చింతపండు యాడ్ చేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. నువ్వులు చిటపటమనిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. అరకప్పు కాడలతో సహా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/4 కప్ కొబ్బరి వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంత ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి పలుకు అనేది ఎక్కడా లేకుండా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోండి. రెగ్యులర్గా మనము తాలింపు పెట్టినట్లే ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసేసి తాలింపును వేసేయడమే. అంతే, హెల్దీ అండ్ టేస్టీ న్యూట్రిషియస్ చట్నీ రెడీ. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.